ఈ నెల 24న విశాఖపట్నంలో జరగబోవు టాటా ఐపీఎల్ 2025 దృష్ట్యా ఆదివారం విశాఖపట్నం పీఎం పాలెంలో గల ఎస్సీఏ వీడీసీఏ స్టేడియం కార్యాలయంలో అధ్యక్షులు కేశినేని నాని, సెక్రటరీ సానా సతీష్ బాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. అధ్యక్షులు కేశినేని నాని మాట్లాడుతూ, ఐపీఎల్ మ్యాచ్లు విశాఖపట్నంకి కేటాయించాలని బీబీసీఐ కోరేము. స్టేడియం వసతి సదుపాయాలు నిబంధనలకు అనుగుణంగా ఉత్తమంగా లేవని ముందు అనుమతి నిరాకరించారు అన్నారు. మంత్రి లోకేష్ గారి జోక్యంతో మౌలిక పరిస్థితి మెరుగుపరుస్తామని హామీ ఇవ్వటముతో 2 ఐపీఎల్ మ్యాచ్లు కేటాయించారు అన్నారు. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగాను, క్రీడా రాజధానిగాను మలచేందుకు మా అందరి కృషితో మ్యాచ్లు తీసుకొచ్చాం అన్నారు. గత నెలన్నర నుండి సుమారు 600 నుండి 800 కార్మికుల పనిచేస్తూ స్టేడియంను సుందరంగా తీర్చిదిద్దాము అన్నారు. ఈ పనిని సవాలుగా స్వీకరించి యుద్ధ ప్రాతిపదికన స్టేడియంను సమయత్తం చేసేందుకు కృషి చేసిన ఏసీఏ సభ్యులకు, కార్మికులకు, అలాగే మా అసోసియేషన్ మీద నమ్మకం ఉంచి మ్యాచ్లను కేటాయించిన బీసీసీఐ వారికి ధన్యవాదములు అన్నారు. మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ అమరావతిలో స్టేడియం నిర్మాణం ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది అన్నారు. మంగళగిరిలో రంజీ మ్యాచ్లకే అవకాశం ఉంది. అంతర్జాతీయ హోదా రావాలంటే కనీసం 10 సంవత్సరాల పైన పడుతుంది అన్నారు. త్వరలోనే విశాఖపట్నంకి మహిళా ప్రపంచ కప్ మ్యాచ్లు కూడా రాబోతున్నాయన్నాయి. ఇది మంచి పరిణామము అన్నారు. ప్రభుత్వం, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంయుక్త కృషితోనే అసాధ్యమైంది అన్నారు. మనం ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్న ఐపీఎల్ ఈవెంట్ వచ్చింది. వైజాగ్ స్టేడియంలో ప్రతిష్టాత్మకంగా ఈ ఐపీఎల్ కండక్ట్ చేయడానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిశ్చయించుకున్నప్పుడు మేమందరం కూడా మాకు 2 మ్యాచ్లు కావాలని ఢిల్లీ క్యాపిటల్స్ని కోరటం జరిగింది. ఆ రోజు మా సెక్రటరీ గారు స్వయంగా కోరటం జరిగింది. వారు ఆ రోజు రిజెక్ట్ చేశారు. ఎందుకంటే స్టేడియంలో కండిషన్స్ బాగోలేదు, స్టేడియంలో ఉన్న ప్లేయర్స్కి ఇచ్చే ఫెసిలిటీస్ బాగోలేదు, కాబట్టి ఇవ్వలేకపోతున్నాము అన్నారు. కానీ మళ్ళీ నాతో పాటు మేమందరం కూడా వెళ్ళి మళ్ళీ ఇంకొకసారి రిక్వెస్ట్ చేసి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని రిక్వెస్ట్ చేశాం. అప్పుడు కూడా పరిశీలిస్తానని చెప్పారు. కానీ జయశేఖర్ గారిని కానీ, బీసీసీఐ వారు కానీ, మా గిరీష్ గారు కానీ మళ్ళీ వెళ్ళి కలవడంతో మొన్న డిసెంబర్ 20వ తారీఖు వాళ్ళు ఒకటే చెప్పారు, మీరు స్టేడియంను రెనోవేట్ చేయండి, 2 మ్యాచ్లు ఇస్తామని చెప్పారు. దానికి మేము ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అందరం కూడా కూర్చుని ఛాలెంజ్గా తీసుకుని మ్యాచ్ ఎన్ని పరిస్థితుల్లో రావాలి, వైజాగ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ కాదు స్పోర్ట్స్ క్యాపిటల్గా కూడా ఆంధ్రప్రదేశ్కి ఉండాలనే కోరికతో ఈ మ్యాచ్లు రావాలని మేము అందరం అనుకోవడం జరిగింది. దాని ప్రకారమే మేము చూస్తే క్రిస్మస్ వెకేషన్ వచ్చింది, అంతేకాకుండా సంక్రాంతి వెకేషన్ వచ్చింది. అన్నింటినీ ఛాలెంజ్గా తీసుకుని జనవరి 20 నుంచి ఈ స్టేడియం రెనోవేషన్ మొదలు పెట్టాం. ఈ రెనోవేషన్కి కూడా మేము చాలా ఇబ్బందులు పడ్డాం. ఎందుకంటే దీన్ని ఒకేసారి అన్ని రకాల పనులు మొదలు పెట్టాలి. ప్లేయర్ రూమ్స్ కాడి నుంచి, ప్లేయర్ ఫెసిలిటీస్ కాడి నుంచి ఏమేమి కావాలో ముందు జిఎంఆర్ దగ్గర నుంచి తీసుకుని, ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి తీసుకుని ఒకేసారి దాదాపు సుమారు 600 నుంచి 800 మంది వ్యక్తులు ఇక్కడ పనిచేశారు. గత నెలన్నర నుంచి ఇక్కడ కష్టపడి పనిచేసి ఇవాళ మీరు చూస్తున్న స్టేడియం ఇంకా కొంత పని ఉంది. తప్పకుండా ఈ 2 మ్యాచ్లు ఏమంగానే ఎలివేషన్ పని కూడా పూర్తవుతుంది. ఎలివేషన్ పని కూడా పూర్తయి ఇవాళ రేపు రాబోయే కాలంలో మంచి ఇక్కడ ప్లేయర్లకి బ్రహ్మాండమైన అనుకూలమైన వాతావరణం, ప్రేక్షకులకు కూడా అనుకూలమైన వాతావరణం ఉండే విధంగా స్టేడియం రెడీ చేస్తున్నాం. ముందుగా ఈ ఛాలెంజ్ని గట్టిగా తీసుకుని పనిచేసిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారికి, ఇక్కడ పనిచేసిన 800 మంది కార్మికులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాబోయే కాలంలో కూడా ఇక్కడ మరిన్ని మ్యాచ్లు వచ్చే విధంగా మేమందరం కృషి చేయబోతున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా నిన్న మీడియాలో చూసాము, ముఖ్యంగా బీసీసీఐ అధ్యక్షుల వారిని, సెక్రటరీ వారిని కూడా కలవడం జరిగింది. ఈ మ్యాచ్లు వైజాగ్ మాకు ఇచ్చినందుకు ఢిల్లీ క్యాపిటల్స్ వారికి, బీసీసీఐ వారికి, వారు కష్టతరమని అనుకున్నా కూడా లేదు వైజాగ్ ఇద్దామని వాళ్ళు తలంచారు. తప్పకుండా వారందరికీ వైజాగ్కి మ్యాచ్ ఇచ్చినందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున, వైజాగ్ ప్రజల తరఫున, అంతేకాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మించిన స్టేడియం కట్టాలని నిర్ణయించారు. దానికి సంబంధించి అహ్మదాబాద్ నుంచి స్టేడియం ఎవరో కట్టలేము. అహ్మదాబాద్ ఇస్ ద లార్జెస్ట్ స్టేడియం. దాన్ని మించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం చాలా కష్టం.
విజయవాడలో అసలు ఆ స్టేడియం ఆలోచన లేదు. అమరావతిలో స్పోర్ట్స్ సిటీలో క్రికెట్ స్టేడియం కాదు, అది కూడా అతిపెద్ద స్టేడియం కాదు. అమరావతి స్టేడియం దురదృష్టవశాత్తు 12 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ ఆగిపోవడం వల్ల, లోపల స్ట్రక్చర్ పాడవడం వల్ల, అది మేము ఐఐటి మద్రాస్ నుంచి కానీ IIIT నుంచి కానీ ఫిజిబిలిటీ రిపోర్ట్ తెప్పించాం. లోపల స్ట్రక్చర్ పనికిరాకపోవడం వల్ల అది కొన్ని స్టాండ్లు మేము నిర్మూలించాల్సి వస్తుంది. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు అమరావతిలో కూడా ఒక స్పోర్ట్స్ సిటీలో కూడా క్రికెట్ స్టేడియం కట్టమంటే దాన్ని ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఆ ప్రాథమిక దశ దానికి రావాలంటే ముందు BCCI పర్మిషన్ తీసుకోవాలి. మన చర్చలు జరిగినాయి కానీ ఇంకా ఫుల్-ఫ్లెడ్జ్డ్గా సైట్ కానీ స్టేడియంకి ఏది అలాట్ అవ్వలేదు. ముఖ్యంగా మీరు చెప్పినట్టు మంగళగిరి స్టేడియం మేము రంజీ అవసరాలకు లేకపోతే అకాడమీ అవసరాలకే వాడగలం కానీ అంతర్జాతీయ మ్యాచ్లు వాడలేం. అన్నిటికన్నా ఒక్కటి గుర్తుంచుకోవాలి విశాఖపట్నం స్టేడియం గురించి. వాళ్ళ విశాఖపట్నం స్టేడియం భారత జట్టు ఖర్చు వచ్చిన స్టేడియం, ధోని లాంటి ఎంతోమంది క్రీడాకారులకు ఫామ్లోకి వచ్చిన స్టేడియం. ఇందులో ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్ స్టేటస్ ఉన్న స్టేడియం విశాఖపట్నం స్టేడియం. ఏ స్టేడియం కన్నా టెస్ట్ మ్యాచ్ ఆ స్టేటస్ రావాలంటే 10 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి రాష్ట్రంలో ఏకైక టెస్ట్ మ్యాచ్ ఉండే స్టేడియం కింద ఓన్లీ విశాఖపట్నం వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా IPL మ్యాచ్లు రెగ్యులర్గా జరిగే విధంగా, రేపు మరిన్ని మ్యాచ్లు వాళ్ళు జరిగే విధంగా ఇవాళ ఇక్కడ క్రీడా ఫెసిలిటీస్ అన్నీ పెంచాం. నిన్న కూడా మా ఇక్కడికి వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ ఈ అన్ని పరిస్థితులను చూసి చాలా బ్రహ్మాండంగా ఆశ్చర్యపోయింది. క్రీడాకారులు అయితే పోయిన స్టేడియంకి ఈ స్టేడియంకి చాలా తేడా ఉంది. చక్కగా ఇక్కడ ఇంకా ఎక్కువ మ్యాచ్లు జరగాలని వాళ్ళు కూడా కోరటం జరిగింది. తప్పకుండా రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అంటే ఉన్న ఏకైక స్టేడియం వైజాగ్లో ఎక్కువ IPL మ్యాచ్లు, ఎక్కువగా ఇంటర్నేషనల్, అన్నిటికన్నా ముఖ్యంగా నిన్న వచ్చిన సమాచారం ప్రకారం అయితే మహిళా వరల్డ్ కప్ కూడా వైజాగ్కి రాబోతుంది. మేము అది చాలా కష్టపడి, అది చిన్న విషయం కాదు. మహిళా వరల్డ్ కప్ అంటే చాలా మంది కష్టపడ్డారు, చాలా పెద్ద పెద్ద స్టేడియంలు కష్టపడ్డారు. చాలా స్టేడియంలో మహిళా వరల్డ్ కప్ రావడం అనేది చాలా గొప్ప విషయం. అటువంటి విషయాన్ని ఇక్కడ వైజాగ్ రాబడినందుకు మనం అందరం ఆనందించాలి. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా లేదు. ఆ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మా CEO గారు చెప్తారు. సౌత్ ఆఫ్రికా మ్యాచే కాదు, ఇంకా కొన్ని మ్యాచెస్ 2020 మ్యాచ్ కూడా ట్రై చేస్తున్నాం. వీటికి BCCI నుంచి పర్మిషన్ రావాలి. BCCI నుంచి తప్పకుండా, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. మేము కూడా ఈ స్టేడియం చాలా బాగుంది కాబట్టి మరిన్ని మ్యాచ్లు ఇచ్చే విధంగా వస్తాయి. తప్పకుండా వైజాగ్లో మీరు గతం కంటే మొన్న మీరు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, గతంలో చూసిన మ్యాచ్ల కన్నా 2 నుంచి 3 రెట్లు ఎక్కువ మ్యాచ్లు ఇక్కడ వస్తారని చెప్పాం. అదేవిధంగా చూడబోతాం. ఢిల్లీ క్యాపిటల్స్ టికెట్ల విషయం చూసుకుంటున్నాయి. అది ACAకి సంబంధించిన విషయం కాదు. వాళ్ళకి ఏమన్నా టికెట్లు ఖాళీగా పెట్టుకున్న వాళ్ళకి ఏమన్నా ఆనందమా? అన్ని టికెట్లు ఖాళీగా లేవు. అన్ని టికెట్లు కూడా చేయాలి. ఎవరైనా ఒక యజమాని ఖాళీగా స్టేడియం పెట్టుకోరు. ఇటువంటి గ్యాసెప్స్, ఇటువంటి పుకార్లు నమ్మొద్దు. ఇవాళ ఫుల్ క్రౌడెడ్గా 2 మ్యాచ్లు జరగబోతున్నాయి కాబట్టి టికెట్లు ఫుల్-ఫ్లెడ్జ్డ్గా అమ్ముడని, అది ఏదైనా ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం మీకు వివరిస్తుంది. ఇది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కానీ BCCI కానీ సంబంధించిన విషయం కాదు. IPL గురించి మాట్లాడుకుందాం అండి. ఇవాళ చక్కగా 2 మ్యాచ్లు వచ్చింది. IPL వచ్చింది. విశాఖపట్నం స్టేడియం రెనోవేషన్ అయింది. విశాఖపట్నంలో మరిన్ని మ్యాచ్లు వచ్చే విధంగా మాట్లాడుకుందాం. మళ్ళీ ఇంకొకసారి మాదేదన్నా ఎఫెక్స్ మీటింగ్లో, జనరల్ బాడీ మీటింగ్లో జరిగిన రోజు రానుకున్నాం. ఎందుకంటే ఇది మంచి పండగ వాతావరణం నెలకొని ఉంది. చూస్తే వైబ్రెంట్గా వైజాగ్ ఎట్లా ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిందో, క్రికెట్గా ఆంధ్రప్రదేశ్కి కూడా క్యాపిటల్గా వచ్చే విధంగా వైజాగ్ స్పిరిట్ ఆఫ్ వైజాగ్ని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా వాళ్ళు మేము ప్రెస్ మీట్ అరేంజ్ చేసింది కూడా. స్పిరిట్ ఆఫ్ వైజాగ్, స్పిరిట్ ఆఫ్ క్రికెట్ ఇన్ వైజాగ్, క్రికెట్ క్యాపిటల్గా వైజాగ్ ఉండే విధంగా వెళ్ళాలని మీ అందరినీ కోరటం జరుగుతుంది. దాని గురించే మాట్లాడుకుందాం. మీరు కూడా మేము కోరుకునేది ఏంటంటే స్టేడియం మొత్తం అంతా రెనోవేట్ అయితే మీరు కూడా పరిశీలించి చక్కగా పాత స్టేడియం ఫోటోలు కూడా మేము స్టోరీ కూడా పెట్టాం. మీరు చూస్తే ఆ పాత స్టేడియం ఏ విధంగా ఉండేది, కొత్త స్టేడియం ఏ విధంగా తయారైంది కూడా పెట్టాం. క్రీడా స్ఫూర్తిని నుంచి ఇంతకు మించి IPLని చక్కగా ప్రమోట్ చేసుకుని మరిన్ని మ్యాచ్లు వచ్చే విధంగా మీడియా వారు కూడా సహకరించాలి. తప్పకుండా మీ వల్ల కూడా చాలా ఉపయోగం ఉంది. ఎందుకంటే ప్రజల్ని అవేర్నెస్ చేసేదే మీరు. తప్పకుండా ఈ IPL స్పిరిట్, ఈ IPL అవేర్నెస్ ప్రజల్లో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. సార్, IPL తరహాలోనే APL లోకల్ టాలెంట్ కూడా ఎంకరేజ్ చేస్తారు పరిస్థితి ఉంది సార్.
దీని తర్వాత అది కూడా కంటిన్యూ అవుతుంటుంది సార్ క్రికెట్ పంపు సంబంధించి. క్రికెట్ దీని తర్వాత ఏపీఎల్ కూడా స్టార్ట్ చేస్తాం. ఏపీఎల్ ఇదివరకు జరిగినట్టే కానీ యాక్చువల్లీ ఈసారి ఏపీఎల్ కొంచెం విధి విధానాలు మారుస్తున్నాం. ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి మీడియాకి ఐపీఎల్ అయిపోయిన తర్వాత వచ్చి చెప్తాం. ఏపీఎల్ కూడా ఇదివరకు కన్నా బాగా చేయాలని చెప్పేసి ఆలోచన ఉంది. ఆ విధి విధానాల కోసం ఆ ఏపీఎల్కి గవర్నింగ్ బాడీని పిలిపించాము. ఆ గవర్నింగ్ బాడీకి ఎలక్షన్స్ అవుతున్నాయి. అయిన తర్వాత ఏపీఎల్ ఎలా జరుగుతుందని వివరిస్తాం. సార్ ఐపీఎల్తో పాటు మహిళా ఉమెన్ ఎంపవర్మెంట్ మనం ఉమెన్ కూడా ఏపీఎల్ మ్యాచ్ జరుగుతుంది. తప్పకుండా ఐపీఎల్ ఏపీఎల్ ఏదైనా కూడా ఎక్కువ మంది ఆంధ్ర క్రీడాకారులు ఉండే విధంగా అకాడమీలు కూడా నెలకొల్పారు. సార్ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం కానీ లేకపోతే మన ప్రభుత్వం నుంచి ఎవరైనా అఫీషియల్స్ వస్తున్నారా సార్ బాబు గారు కానీ లోకేష్ గారు? మేము కోరటం జరిగింది, ముఖ్యమంత్రి వారిని కోరటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కొంచెం బిజీగా ఉండటం వల్ల రాలేకపోతున్నారు. కానీ మాకు వచ్చిన కన్ఫర్మేషన్ ప్రకారం మన రాష్ట్ర అధినేత అంటే గవర్నర్ గారు మొదటి రోజు మ్యాచ్కి ఇక్కడ ఉండబోతున్నారు. అది మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారిని వైజాగ్ ప్రతినిత్యం ఏదో కార్యక్రమం మీద వస్తారు. మంచి క్రికెట్ని ఎంకరేజ్ చేసే విధంగా గవర్నర్ గారు రావడం ఆనెస్ట్లీ వి రెస్పెక్ట్ హిమ్ and we on behalf of Andhra Cricket Association we thank Governor Garu for coming and watching the match. Thank you. సార్ మీడియా నుంచి రిగార్డింగ్ ఐపీఎల్ ఒకటే కోరుతున్నాం మిమ్మల్ని అందరినీ ఫైనల్గా స్పిరిట్ ఆఫ్ ఐపీఎల్. అందులో వైజాగ్లో మనకు ఐపీఎల్ జరుగుతుంది. వైజాగ్లో పండుగ వాతావరణం వస్తుంది. వైజాగ్ స్టేడియం రెనోవేట్ అయింది. వైజాగ్ స్టేడియంకి మిగిలిన బ్యాలెన్స్ వర్క్ కూడా కొంత పెండింగ్ ఉంది. మేము నెలన్నర గుర్తు వల్ల కొంత ఎలివేషన్ కొంత పెండింగ్ ఉన్నాయి. రేపు 2 మ్యాచ్లు అయినాక 2వ తారీఖు నుంచి 8వ తారీఖు లోపల టోటల్ ఎలివేషన్ కూడా బ్రహ్మాండంగా షాపింగ్ మాల్లో ఎట్లా ఉందో అంత అద్భుతమైన ఎలివేషన్ కూడా రాబోతుంది. మీరందరూ కూడా స్టేడియం యొక్క స్థితిగతులను కూడా ప్రజలకు కానీ సౌకర్యాలను కూడా తెలియజేసి వైజాగ్లో ఐపీఎల్ పెంచాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.